హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరుగుతున్న ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడు? వెరీ గుడ్. చెప్పలు కూడా పాపం. సరే, ఇంట్లో జరుగుతున్న ప్రార్థనలో దేవుడు దాని గురించి మాట్లాడాడు. ఏమని? ఒక వ్యక్తి కొవ్వు ఎప్పుడు పడుతుంది? అంతేగాని మనకు కొవ్వు ఎప్పుడు పడుతుందా? మనకు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి కొవ్వు ఎప్పుడు పడుతుంది అన్న అంశం గురించి దేవుడు మాట్లాడు. ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు పడుతుంది చెప్పండి. దేవుడు మాట్లాడలేదు లేదు మీతో. దానిపై మీద ఒక వచనం ఉంటుంది. ఏమన్నా చెవులు ఉన్నవాడు చెప్పండి. చెవులు ఉన్నవాడు వినుడు కాక అంటారు. మీకు చెవులు ఉన్నాయి లేవా? మీరు విన్నారు లేదా? మరి వినుడు చెప్పండి. ఎప్పుడు కొవ్వు పడుతుంది? ఎప్పుడు పడుతుందని చెప్పినాడు. అది అవకాశం మళ్ళీ చెప్పడుకోండి. 1 2 3 4 5 6 7 8 9 మంది ఉంటే 9 ఒక అమ్మాయికి మాత్రమే చెవులు ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ ఏంది? ఎందుకు? అదే వచ్చాం. అదే వాక్యం ఏంటి? విని కూడా మరలా దాన్ని మర్చిపోతే, చూసి కూడా దాన్ని మర్చిపోతే ఏం పడినట్లు? కొవ్వు పడినట్లు. అదేగా మీరు నవ్వాల్సిన పర్లేదు. మీరు సిగ్గుపడాల్సిన మ్యాటర్. అది సిగ్గుపడాల్సిన విషయం, నవ్వాల్సిన విషయం కాదు. చెవులుండి కూడా విని, కళ్ళతో చూసినారు లేదు చెప్పేటప్పుడు వాక్యం దేవుడు వినేటప్పుడు చూసి విని కూడా మీరు మర్చిపోయినారంటే హల్లెలూయా. సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో ఇది ఇంట్లో జరిగిన ప్రార్థన. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో ప్రపంచంలో అద్భుతాలు ఆచార్య కొంచెం గుర్తుపెట్టమని చెప్పాలి కూడా మా కోసం. అమ్మాయి కనీసం చూడన్న చూసింది. చూడన్న వాళ్ళకి ఇంకెంత కొవ్వు ఉందో మనకు తెలియదు. మనకి చెవులు విని మర్చిపోతే, చూసి మర్చిపోతే కొవ్వు ఉందంట. అసలు చూడకపోతే వినకపోతే ఇంకెంత కొవ్వు ఉందో మనకు తెలియదు. హల్లెలూయా. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడి గురించి మాట్లాడాలంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడూ చూడని అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, మేలులు మీరు చూడాలంటే అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఇంతకుముందు మనం అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూసినాం లేదా? రోగాలు వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వినిపించిన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మనం చూసింటాం. అలాంటివి కాకుండా అసలు ఇంతకుముందు ఎప్పుడు మీ జీవితంలో అలాంటి అద్భుతమే, అలాంటి ఆశ్చర్యకరమే, అలాంటి మేలే ఎప్పుడు చూడని దాన్ని మీరు చూడాలంటే ఏం చేయాలా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. నాయన బంగారం ఉంది, వజ్రాలు ఏ చేయబో అది లేకపోతే ఏం కదా. ఎన్నెలే బయట వాళ్ళు కూడా వాక్యం పోయేటప్పుడు కూడా బాగా బయట వాళ్ళు వాక్యం వింటే మంచిదే. హల్లెలూయా. మీ జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు చూడని అద్భుతం మీరు చూడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? చూడాలనుకుంటే ముందు ఆ వాక్యం చూడండి. సరే, నేను చెప్పను. ఆ వాక్యంలో ఉంటుంది మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో, మీ పిల్లల జీవితంలో ఇంతకుముందు మీరు ఎప్పుడూ చూడని అద్భుతము, ఆశ్చర్యకరము, మేలు చూడాలంటే యూట్యూబ్లో ఉంటుంది, వాక్యం ఉంటుంది. వాక్యంలో చూడండి, వినండి. విని దాన్ని అనుసరిస్తే ఇంతకుముందు మీరు ఎప్పుడూ చూడని అద్భుత, ఆశ్చర్యకారాలు, మేలుని, ఆశీర్వాదాలు మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో విందాం. యేసు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్, మంచిది. ఎన్నో అధ్యాయం? వెరీ గుడ్, మంచిది. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీసుకున్నారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వరకు. చెవులున్నవాడు వినును గాక. ఏమనల్లా? వినును గాక అంటే మీరేమనల్లా? ఆమేన్ అనాలా. ఆమేన్ అంటే అలా జరుగును గాక అని అర్థం. అలా జరుగుతుందని. చెవులున్నవాడు వినును గాక. చూద్దాం ఎంతమందికి చెవులు ఉంటాయి. చదువుమ్మా. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములలో మంచి విత్తనము విత్తుని యొక్క మనుషునే పొలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకు
చెప్పాను. అప్పుడు ఇంటి యజమాని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుకు లెక్క నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చడానికి ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుకులను పెరుగుచుండగా వారితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కొత్త కాలం వరకు రెండింటిని కలిసి ఎద్దుకావనీయుడి. కొత్త కాలమందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులలో చేర్చి పెట్టుడని కొత్త గాండ్రతో చెప్పుదు నేను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. వెరీ గుడ్. ఏం చెప్పింది ఏమైనా కొంచెం అర్థమైందా? కొంచెం చెప్పండి సార్, మొత్తం చెప్పండి చెప్పట్లే. దేని గురించి చెప్పింది? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. మీకు అందరికీ చెవులు ఉన్నాయి. హల్లెలూయా. సరే, ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఒక రైతు ఉన్నాడు. మన భాషలో చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు మడి నాటినారు కదా. ఒక రైతు మడి నాటడానికి వరి తీసుకెళ్ళాడు, నారు తీసుకెళ్ళాడు, మడి నాటేసినాడు. ఎన్ని నాటేసినాడు? మడి నాటేసినాడు. కొన్ని రోజులు మడి నాటేసిన తర్వాత కొన్ని రోజులు మడిచింది, పెద్ద అవుతుంది కదా, అంత ఎత్తు అవుతుంది కదా. అంత ఎత్తు అయిన తర్వాత మళ్ళీ ఆ రైతు అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మడి దగ్గరికి వెళ్ళినారు, మా మడి ఎట్లుందో చూద్దామని. మడి దగ్గరికి వెళ్తే ఆ మళ్ళీ ఏమేమి కనిపిస్తాయి? పచ్చగాంతో పాటు మడితో పాటు వరితో పాటు ఇంకా ఏం కనిపిస్తాయి? ఏం కనిపిస్తాయి? ఏం కనిపిస్తాయి? గడ్డి కనిపించిందంట. ఈ పిల్ల పోయింది, అలా తాత నా మడి నాటినది, మా తాత భలే నాటేసినాడు మడి, నేను చూసుకొని వస్తా అని చెప్పి 10 రోజుల తర్వాత పోయింది. 10 రోజుల తర్వాత పోతే మడి పచ్చగా వచ్చింది. 10 రోజులు టింగ్ 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 ఇంత వచ్చినాయి, గడ్డి మడి కంటే పెద్ద వచ్చేసినాయి. ఈ తాత భయపడి పరిగెత్తి తాత నువ్వేం నాటినావు అని అడిగింది. నేను మడి నాటినమ్మా, వరి నాటినమ్మా అని చెప్పింది. నువ్వేడ వరి నాటినావో, మరి వరి నాటితే మళ్ళీ ఏంది ఇంతంత అయింది, గడ్డి వచ్చింది, మడి కంటే పెద్ద వచ్చినాయి, ఇట్లా కొమ్ములు వచ్చినాయి. ఏంది నువ్వు ఏం మడి నాటినావా లేకపోతే గడ్డి నాటినావా అని చెప్పింది. అప్పుడు అన్న ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ ఆ మడి దగ్గరికి పోతే ఆ మడిలో అక్కడక్కడ ఏం మలిచింది? గడ్డి మలిచింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, వచ్చేసి మలుస్తుందిలే, ఉంటే ఉండేదిలే అని గమ్మున ఇంట్లో వచ్చి పడుకుంటాడా? ఏం చేస్తాడు? ఎవరిని కేకేస్తాడు, ఓసే ఎక్కడున్నారా, పోదాం, అది గడ్డి మలిసిందే, పో, ఇంకో 4 పిలుచుకురా, ఊర్లో పోయే, పో గడ్డి కలసల్లా అని చెప్పేసి అందరిని పిలుచుకొచ్చేసి 4-5 పెట్టేసి పొలంలో పెట్టేసి గడ్డి అంతా పీకిచ్చేస్తాడు. అర్థమైందా? సేమ్ సంగతి ఇక్కడ జరిగింది. ఒక వ్యక్తి మడి నాటినాడు, నాటితే కొంచెం పెద్ద అయిన తర్వాత చూస్తే కలుపు మొక్కలు మెలిచేది, అదే గడ్డి మలిచేసింది. గురుగులు అంటారు వాటిని, గురుగులు అంటారు. మన భాష చెప్పండి, కలుపు మొక్కలు గడ్డి అనేది మలిచేసినాయి. ఇక్కడ కుటుంబ సభ్యులు పోయి చూస్తే, అయ్యా చూసి వస్తే అక్కడ అన్ని గడ్డి మలిచేస్తే ఇంటికి వచ్చి చెప్పినారు, అయ్యా నువ్వేమో మడి నాటినావు కదా, మడి నాటితే అక్కడేమో గడ్డి మొక్కలు వచ్చేసినాయి. ఇది ఎట్లా జరిగిందంటే, అప్పుడు ఈ యజమాని నాటిన ఆ వ్యక్తి ఏం చెప్తుందంటే, ఇది ఖచ్చితంగా అసాధారణంగా చేసిన పని ఎర్రా. ఆ దుష్టుడు మనకు తెలియకుండా మన మరిలో మన నాటిన దగ్గర మొక్క గడ్డి విత్తనాలు వేసి వెళ్ళిపోయినాడు అని చెప్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామయ్యా, మేము పోయి పీకేది మాకు గడ్డి విత్తనాలు అంటే, అప్పుడు ఏం చెప్తారు, వద్దు మీరు చిన్నపిల్లలు, మీకు గడ్డి ఎట్లా పీకేది తెలియదు. ఒకవేళ మీరు గడ్డిని పీకేటప్పుడు పక్కనే మడి ఉంటుంది, ఆ గడ్డి ఇది ఒకేలాగా ఉందని చెప్పేసి నువ్వు మడి కూడా పీకేస్తావు, కట్ల పెడతాం కదా, మడి కూడా పక్కనే ఉంటుంది కదా, నువ్వు ఎడని పీకేస్తే ఆ గడ్డితో పాటు ఆ నారు కూడా బయటకు వచ్చేస్తుంది, అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా. అది ఎదగని, ఫస్ట్ బాగా ఎదగనిచ్చిన తర్వాత నేను కూలోళ్ళని పెడతా, కోసే కాలం వస్తుంది. అప్పుడు పోయినప్పుడు ఫస్ట్ మడి అంతా ఒక దగ్గర పెట్టుకుంటాం, తర్వాత ఈ కలుపు మొక్కలంతా పీకేసి కాల్చేద్దాం, బూడి చేసేద్దాం అని చెప్తాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఆ పొలంలో ఇతనేమో మంచిదే నాటినాడు, అక్కడేమో ఆ దుష్టుడు వచ్చి గడ్డి మొక్కలు మొలిపించేసినాడు, గురువులు మొలిపించేసినాడు. ఇప్పుడు ఆ గడ్డిని లేదా ఆ కలుపు మొక్కల్ని లేదా ఆ గురుగుల్ని మనం కలుస్తాం కదా, అంటే పీకేస్తాం కదా, కొంతమంది పని మనిషిని పెట్టి పీకేస్తాం కదా. ఏం పీకపోతే నష్టం ఏంటి?
వచ్చి పడుకుంటే సైలెంట్ కంటే నష్టమైంది. పంట రాదు. ఒకటి ఏంటి, పంట అనుకున్న పంట దిగుబడి రాదు. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ గురువులు ఉండడం వల్ల, ఆ కలుపు మొక్కలు ఉండడం వల్ల, ఆ గడ్డి ఉండడం వల్ల మనకు రావాల్సినంత ఆ పంట రాదు. ఒకటి. ఇంకా రెండు, ఇంకేమైనా ఉంటుందా? మీకు తెలిసింది చెప్పండి. మీ రైతులు మీకు బాగా తెలిసింది కాబట్టి మీకే చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. కలుపు మొక్కలు మన గడ్డి, ఆ మళ్ళీ ఉండే గడ్డి కలసకపోతే అంటే పీకేయకపోతే వచ్చే నష్టం మొట్టమొదటిదైతే పంట అనుకున్నంత రాదు, ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? చెప్పమా. చెల్లెవరు అడగల? ఓహో, నేను ఎప్పుడు మళ్ళీ నాటలేదు కాబట్టి చెల్లెవు నాటింది కాబట్టి చెల్లెవుని అడుగు అటాడు. సరే చెప్పండి, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. సత్వంతా, దానికి రావాల్సిన సత్వంతా, దానికి రావాల్సిన బలం అంతా ఈ గడ్డికే పోతుంది. ఒకటి. రెండు అయినాయి. ఒకటి, అనుకున్న దిగుబడి రాదు. రెండు, దానికి పోవాల్సిన బలం అంతా దీనికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకేమన్నా చివరి కేసులో లాస్ట్గా ఒక్కొక్కసారి పంటే నాశనం అయిపోవచ్చు, పంటే చచ్చిపోవచ్చు. అంతే కదా, ఎర్రగా పండిపోయి పంటే పనికి రాకుండా చచ్చిపోవచ్చు. మూడు విషయాలు మనం చెప్పాం. ఒకటి, ఆ కలుపు మొక్కలు మనం పీకకపోతే, ఆ గురుగులు మనం పీకకపోతే, ఆ గడ్డి మనం పీకపోతే, అదేమైనా మడిలో కావచ్చు, చేనులో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ పనికిరాని గడ్డి, ఆ గురుగులు, ఆ కలుపు మొక్కలు మనం తీసేయకపోతే ఒకటి, అనుకున్న దిగుబడి రాదు, అనుకున్న ప్రతిఫలం రాదు, నష్టమే వస్తుంది. రెండోది, దానికి రావాల్సిన బలం దీనికి వెళ్ళిపోతుంది. మూడోది, ఆ పంటే నాశనం అయిపోవచ్చు కదా. సో గురుగులు ఎలాగైతే ఒక పంటలో ఉంటే ఆ పంటలో అనుకున్న ప్రతిఫలము, అనుకున్న దిగుబడి రాదో, ఆ పంట యొక్క బలము ఎలాగైతే కోల్పోతుందో, ఎలాగైతే ఆ పంట నాశనం అయిపోతుందో, అలాగే మనలో కూడా ఈ గురుగులు అనేటివి ఉంటే, ఈ కలుపు మొక్కలు అనేటివి ఉంటే, ఈ గడ్డి అనేటివి ఉంటే మన జీవితంలో కూడా అనుకున్నంత ఆశీర్వాదం ఉండదు, అనుకున్నంత ప్రతిఫలం, మనం ఎక్స్పెక్ట్ చేసినంత అంత ఆశీర్వాదం మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఉండదు. రెండు, మనకు రావాల్సిన ఆ బలము మనకు రాదు. మూడోది, మన జీవితాలే ఒక్కొక్కసారి నాశనమే అయిపోవచ్చు. వాళ్ళు పడుకుంటే ఒప్పుకుంటా, కానీ నువ్వు పడుకున్నాక చెంపలు వాయించేస్తావు. వాళ్ళ పిల్లోళ్ళు, నువ్వు పెద్దోడు, బగుచా నిద్ర. అర్థమైందా? ఈ మూడు ఇప్పుడు చెప్పాం. మన జీవితంలో గురుగులు ఉంటే ఈ మూడు నష్టాలని చెప్పాం. మీ దగ్గర నుంచి వచ్చిన నష్టాలు ఇవి కదా. ఇప్పుడు దీని నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నీ పొలంలో గురుగులు ఉంటే పరిస్థితి ఏంటి? అంశం ఏంటి దేవుడు మాట్లాడుతున్న అంశం? నీ పొలంలో గురుగులు ఉంటే పరిస్థితి ఏంటి? అది ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశం. సో పొలంలో గురుగులు ఉంటే, కలుపు మొక్కలు ఉంటే, ఈ గడ్డి ఉంటే ఎలా ఉంటుందో మనం 3 అంశాలు చూసాం. అలాగే బైబిల్లో కొన్ని పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో గురుగులు అనేటివి ఉంటే, కలుపు మొక్కలు అనేటివి ఉంటే, గడ్డి అనేటివి ఉంటే ఎలాంటి నష్టాలు వస్తాయి, అసలు ఆ పొలము దేనికి సూచన అనేది మనం ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు ఈ అంశాన్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే, ఈ పొలము ఇదంతా ఉపమానము, ఈ మడి, అదే ఆ పొలము, ఆ మడి, ఆ గురుగులు దేనికంటే మన జీవితాలకు ఒక ఉపమానంగా, ఒక ఉదాహరణగా చెప్తారు. ఎందుకు చెప్తారంటే, కొందరికి ఉదాహరణ చెప్తే కానీ అర్థం కాదు, కొందరికి డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు, వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలాగే దేవుడు అక్కడున్న ప్రజలందరికీ ఇలాంటి ఉదాహరణలు చెప్పేవాడు. అలాగే ఈరోజు మనకు అర్థమయ్యే భాషలో దేవుడు ఇది మనకి నేర్పించాలనుకుంటున్నాడు. అసలు పొలం ఏంటి, ఆ పొలంలో గురుగులు ఏంటి, ఆ గురుగులు ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది మనం దేవుడు ఈరోజు మనతో అందరితో మాట్లాడతాం. సో ఇక్కడ పొలము అనేది 7 బైబిల్లో నేను 7 అంశాల గురించి చెప్పాను, 7 పొలాల గురించి చెప్తున్నా. ఆ 7 పొలాల్లో గురుగులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు ఈరోజు మాట్లాడతాడు. మొట్టమొదటిగా పొలము ఎవరంటే మన వ్యక్తిగత జీవితం. ఎవరు? మొట్టమొదటి పొలము మన వ్యక్తిగత జీవితం, అంటే మనమే, ఎవరెవరు వ్యక్తిగత జీవితం అది. సో ఈ పొలంలో ఒకవేళ గురుగులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది?
యజమానుడేమో ఆ రైతేమో మంచి విత్తనాలే విత్తనాడంట. అంటే ఆ పొలంలో చాలా మంచి విత్తనాలు ఉన్నాయి. ఎలాగైతే మడిలో చాలా ఉంటాయి. గురుగులు గడ్డి ఎక్కడ ఉంటుంది, ఎక్కడో అక్కడక్కడ ఉంటుంది. మంచి విత్తనాలు చాలా దగ్గర ఉంటాయి. ఎక్కడైతే ఆ 2-3 చోట్ల లేదా కొంత ప్రదేశంలో ఆ కలుపు మొక్కలు, గురుగులు, ఆ గడ్డి ఉంటుందో అవే చాలా డేంజర్ అని అక్కడ వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి వద్దాం. మొట్టమొదటి వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు చాలా 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 మంచి విషయాలు పెట్టింటారు కొందరు వ్యక్తిగతంగా చాలా అన్నిట్లో చాలా చాలా గొప్పగా చాలా చక్కగా ఉంటారు. కానీ ఏదో 1-2 విషయంలో వాళ్ళు గురుగులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి. చాలామందికి అన్ని విషయాల్లో బాగుంటారు. ప్రార్థన బాగా చేస్తారు, వాక్యం బాగా వింటారు, ఆరాధన బాగా చేస్తారు, చర్చికి బాగా వెళ్తారు, ఇవన్నీ మంచి విషయాలు. కానీ కొందరికి టీవీ పిచ్చి ఎక్కువ, ఒక గురువు. సీరియల్ ఇంకొక కలుపు మొక్క. కొందరికి త్రాగుబోతనం అన్నీ ఉంటాయి, కానీ దీన్ని వదులుకోలేరు. సీరియల్ చూడడం వదులుకోలేరు కొందరికి టీవీ పిచ్చి, సినిమాలు పిచ్చి అనే గురుగులు ఉంటాయి. కొన్ని త్రాగుబోతనం ఒక గురుగులు ఉంటాయి. కొందరికి వ్యభిచారం ఒక గురుగులు ఉంటాయి. కొందరికి అమ్మాయిలతో అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలు అనే గురుగులు ఉంటాయి. కొందరికి అల్లరి చిల్లగా తిరిగే గురుగులు ఉంటాయి. అంటే వీళ్ళ ప్రార్థన ఉంటుంది, దేవునికి సంబంధించి అన్ని కార్యాలు ఉంటాయి, కానీ ఇందులో కూడా ఏదో ఒక గురుగు లాంటివి ఉంటాయి. వీళ్ళ జీవితం కూడా చాలా డేంజర్లో ఉంటుంది. అన్నీ ఉన్నాయి, దేవునికి సంబంధించిన అన్నీ ఉన్నాయి, కానీ వాటితో పాటు గురుగులు కూడా ఉన్నాయి. వరేమో మొత్తం ఉంది, కానీ గురుగులు కూడా, కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. అది డేంజర్. ఇప్పుడు బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సంసోన్. ఈ సంసోను దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. అతని బలం ఎలాంటిదంటే చిన్నప్పటి నుంచే యేసుక్రీస్తుకి సేవకుడిగా అతను ప్రతిష్ఠించబడి ఉంటాడు. అతను ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, సంసోన్ యొక్క జీవితము, తన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే, శత్రువులు 1000 మంది అతని మీద దాడి చేసి వస్తే, కత్తులు కటార్లు ఎత్తుకొని, అప్పుడంతా కత్తులే కదా, కత్తులు ఎత్తుకొని నరికేయడానికి వస్తే సంసోన్ దగ్గర ఏమీ లేవు ఆయుధాలు. అలాంటి సమయంలో ఆ పక్క చూస్తే చిన్న ఎముక, అంత ఎముకుంటే ఆ ఎముకతో కత్తులు కటార్లు వేసుకుని వచ్చిన యుద్ధం బాగా నేర్చుకున్న వాళ్ళని 1000 మందిని చంపి పారేస్తాడు. దేవుని ఆత్మ అతని మీదకి రావడం వల్ల ఒకసారి. రెండోసారి శత్రువుల మీదకి వాళ్ళ పొలాలని పాడు చేయాలని చెప్పేసి ఒక కొండకు పోయి 300 నక్కలను పట్టుకుంటాడు. 8 మందిని. వేటిని మనం కోడి పిల్లని పట్టుకోవాలంటేనే ఊరంతా తిరుగుతాం. ఎప్పుడన్నా పండగలు పాపం కోస్తుంటారు కదా, ఒక కోడి పిల్ల పట్టుకోవాలంటేనే చిన్న కోడి పిల్లే ఆ ఇల్లు ఎగిరిగిరి దూకి లాస్ట్గా అమ్మా అయ్యా పట్టం దొరికిందా సరే అని గసలు పోసుకుంటావు సార్. దేనికే? చిన్న కోడి పిల్లకే. అదే కుక్క తరుముకుంటే ఇంకా ఈ ఈదులో పరిగెడితే ఆ ఈదులోకి వెళ్ళిపోతారు, కుక్క పరిగెడితే. మరి నక్కను పట్టుకుని ఉంటుంది అంత ఈజీనా? నక్క అంటే అసలు మామూలుగా ఉంటుందా? ఏడు గెంతుందనుకో ఇంకోడివి దూకుతుంది. అలాంటి నక్కలు ఒకదాన్ని పట్టుకోవాలంటేనే మనం అయితే ఈ నక్కలు అవుతాయి, కుక్కలు వద్దు, మనం గమ్మున పట్టుకుంటారు ఇంట్లో అనుకుంటాం కదా. సంసోన్ అట్లా అడగదంట. ఒక్కటి కాదు, 300 నక్కలు పట్టుకున్నట్టు. ఎంతమంది? 300 నక్కలు పట్టుకోవడమే కాదు, ఒక నక్కకు తోక 3 వేసాడు అంట. ఏం చేశాడు? 2 నక్కలు పట్టుకొని ఒక తోకని 3 వేసాడంట. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, కుక్కలు బయట ఉంటాయి కదా, కుక్కలు ఒక తోక పట్టుకుని గమ్మున ఉంటుంది. కుక్క గమ్మున ఉంటుంది. ఆ తోక పట్టుకుంటే ఏం చేస్తుంది? కరిచి పారేస్తుంది. కుక్కే. మన నక్క పట్టుకుంటే గమ్మున ఉంటుంది. అదే నువ్వు పట్టుకో అంటుంది. ఆ 3 వేస్తుంటే ఎంత కరిచేస్తుండల్లా, ఎంత అలాంటిదైనా సరే 300 నక్కలు పట్టుకుని తోకలు ఒకదానికి ఒక రోజు ఈడు చేసాడంట. ఇంకోసారి శత్రువులు వచ్చేసి పెద్ద కోటలో గడులు వేస్తే ఆ కోట పెద్ద తలుపులు ఉంటాయి కదా, అంటే చిన్న తలుపులే, మనం ఈ తలుపుమే మొయలేము. ఇప్పుడు దేవాలయంలో పెద్ద తలుపు పెట్టుంటారు, మీరు ఎప్పుడైనా చూసుంటారు కదా, అలాంటి తలుపుల్ని ఓడపెట్టుకుని భుజాల మీద పెట్టుకొని కొండకెత్తుకు వెళ్ళిపోయాడంట. నువ్వు ఒక బిందె ఎత్తుకోమంటే ఇంకా చేపాయ్, నువ్వు బిందె ఎత్తుకుంటావా? నువ్వు ఏం చెప్తావా? బిందె ఎత్తుకోమంటావు, నేను చిన్నపిల్ల అంటావు కదా. అతను ఇలాంటి ఇంతంత తలుపుల్ని ఎత్తుకుని కొండకెత్తుకు వెళ్ళిపోయాడంట. ఇలాంటి గొప్ప దేవుని ఆత్మచేత గొప్పగా నడిపించిన వ్యక్తి ఎవరు? ఈ సంసోను. కానీ ఇతనిలోనూ గురువు ఏంటో తెలిసిన, ఎక్కడ అందమైన అమ్మాయి కనిపిస్తే అమ్మాయి ప్రేమతో వెంటబడడం, అమ్మాయిని కంటే ఆ అమ్మాయిని ప్రేమలో పడేసుకోవడము, ఆ అమ్మాయితో పాపిష్టి పనులు చేయడం, అతనిలో ఉన్న గురువు.
మంచి దేవుని యందు మంచి భక్తిపరుడే. అతను ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ దిగి వస్తే ఎలాంటి దాన్నైనా ఎత్తి చిత్తలు కొట్టేసే అంత బలమున్న వ్యక్తే. కానీ అతనిలోని గురువు మంచి ఒక అందమైన అమ్మాయి కల్పిస్తాడు, అమ్మాయి అంట పడడం, ప్రేమ పెడతా అమ్మాయి అంట పడడం, అమ్మాయిని ప్రేమలో పడేసుకుని ఆ అమ్మాయితో పాపిష్టి పనులు చేయడం, ఇది గురువు. చివరికి ఇతని పరిస్థితి ఏమైందంటే అలాంటి గురువు ఉండడం వల్ల ఏ అమ్మాయితో ఇతనే ప్రేమ వ్యవహారం నడిపించాడో ఆ అమ్మాయే ఇతనిలో ఉన్న ఆ దేవుని బలం పోవడానికి కారణమైంది. ఆ అమ్మాయి వల్లే అతడు శత్రువు చేతికి దొరికిపోయాడు. ఆ శత్రువుడు ఏం చేశారంటే ఇతను కళ్ళు పీకేశారు. ఇతను కళ్ళు పీకేసి జైల్లో వేస్తే, జైల్లో వేసిన తర్వాత వాళ్ళు గుళ్ళోకి ఎత్తుకెళ్ళిపోయినారు. గుళ్ళోకి ఎత్తుకెళ్ళిపోతే అక్కడ మళ్ళీ సంవత్సరం ప్రార్థన చేస్తే బలం ఇస్తాడు. ఆ గుడికి ఉన్న స్తంభాలని దబ్బేస్తాడు. ఆ గుడి మొత్తం పడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద పడిపోతే ఆ గుడి కింద ఇతను కూడా పడిపోయి పచ్చడి చచ్చిపోతాడు. నేనేం చెప్పాలనుకుంటానంటే మంచి ప్రార్థనాపరుడే, మంచి దేవుని ఆత్మ కలిగిన వాడే, బలమైన ఆత్మ కలవాడే, దేవుని అన్నిట్లో గొప్పగా ఉన్నవాడే. కానీ అతనిలో గురువు శరీర కార్యం, అమ్మాయిలు వైపు చూడటము, అమ్మాయిలు మోహించడము, ప్రేమించడము, అలా చేయడం వల్ల ఆ గురువు వల్లే అతనుకున్న బలం పోయింది, నష్టం వచ్చింది. పచ్చడి ఆ రాళ్ళ కింద పడి నలిగి చచ్చిపోయాడు. సమయంగా ఇస్కరియోతు యూదా గురించి కూడా మీరు తెలుసు. ఎవరో యేసుక్రీస్తు శిష్యుడు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభుతో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసుప్రభు పంపించినప్పుడు స్వస్థతలు ఇచ్చాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, అన్నిటిని వెళ్ళగొట్టాడు. కానీ చివరిగా అతని జీవితం చూస్తే ఏం చూస్తున్నా ఇప్పుడు ఎన్ని పని పక్కన పెట్టే బుక్కులు. ఇస్కరియోతు యూదా చివరి దినాలు మనం చూస్తే ఎలా చచ్చిపోతాడు? తనంతకే తను ఉరి వేసుకొని చెట్టుకమ్ము ఇరిగిపోతే కింద పడి పొట్ట పగిలి దారుణంగా చచ్చిపోతాడు. కారణం ఏంటి? భక్తిపరుడు కాదా? భక్తిపరుడు, యేసుప్రభుతో నడిచినాడు, ప్రార్థన ఉన్నవాడు, సహవాసం ఉన్నవాడు, అందరితో శిష్యులతో కలిసి వెళ్ళినాడు, విశ్వాసులతో ఉన్నవాడు. అతనిలో ఉన్న ఒకే గురువు ధన వ్యామోహం, డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చి వల్లనే యేసుప్రభుని 30 నెలలకు అమ్మేసినాడు. అంత బాగుంది, భక్తిపరుడే, అన్నిట్లో భక్తిపరుడే. కానీ ఆ ఒక్కటి అతను ఏం చేసింది? అతని జీవితాన్నే దారుణంగా మార్చిపడేసింది. మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం అన్నీ ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, వాక్యం ఉండొచ్చు, ఆరాధన ఉండొచ్చు, దేవుళ్ళు బాగా బలంగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక గురువు ఉంటుంది. ఆ గురువు ఉండిందా మన జీవితం చాలా నాశనం అయిపోతుంది. ఆ గురువు సీరియలే కావచ్చు, ఆ గురువు సినిమానే కావచ్చు, ఆ గురువు అమ్మాయే కావచ్చు, ఆ గురువు అబ్బాయే కావచ్చు, ఆ గురువు మద్యమే కావచ్చు, ఆ గురువు ఒక్కాకే కావచ్చు, ఆ గురువు బీడీ సిగరెట్లే కావచ్చు, ఆ గురువు పనికి మారిన విషయాలే పాపిష్టి కార్యంలో కావచ్చు. ఏ ఒక్క గురువున్నా నీ జీవితం, నువ్వు ఎంత భక్తిపరుడైనా, నువ్వు ఎంత ప్రార్థనాపరుడైనా, నువ్వు ఎంత ప్రార్థన, చివరికి నీ జీవితం చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్తుంది ఆ గురువులు ఉంటే. నెంబర్ 1 ఎవరు? వ్యక్తిగత జీవితంలో గురువులు ఉంటే. నెంబర్ 2 ఎవరంటే ఇంట్లో గురువులు ఉంటే. ఇంట్లో వ్యక్తిగత జీవితంలో చదివినాం, ఇంట్లో అందరూ చాలా బాగుంటారు, అందరూ దేవుని యందు భక్తిలో భయంలో బాగుంటారు, అందరూ యేసుక్రీస్తుని ఉంటారు. కానీ కొంతమంది దేవునిలో ఉండరు, వాళ్ళు లోకంలో ఉంటారు. అందరూ బాగుంటారు కానీ ఎవరో ఒకరు కలుపు మొక్కల్లాగా ఉంటారు, గురుగుల్లాగా ఉంటారు. అంటే మన భాష అందరూ దేవునిలో మంచి మార్గంలో, ప్రార్థనలో, ఆరాధనలో, దేవునిలో బాగా వెళ్తుంటారు, దేవుడు చెప్పిన మంచి మార్గంలో వెళ్తుంటారు. కానీ ఎవరో ఒకరు చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు ఆ ఇంట్లో. అందరూ కాదు, ఎవరో ఒకరు. భర్త కావచ్చు, అంటే భర్త ఆ ఇంట్లో తాగుబోతుగా ఉండొచ్చు, తిరిగిబోతుగా ఉండొచ్చు. లేకపోతే భార్య ఒక తిరిగిబోతుగా, లేకపోతే వ్యభిచారం, ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టుగా ఉండొచ్చు. లేకపోతే పిల్లలు ఎవరైనా ప్రేమ వ్యవహారాలలో ఉండొచ్చు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండొచ్చు, సినిమాలోని శిఖార్లని తిరుగుతూ ఉండొచ్చు. ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఎవరు ఉన్నా సరే, ఒక్కరున్నా సరే, ఆ ఒక్కరి వల్ల ఆ కుటుంబానికే నష్టం వచ్చే పరిస్థితి, ఆ కుటుంబానికే తీరని భయంకరమైన శాపం వచ్చే పరిస్థితి ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి కుటుంబంలో కాన
గురుగులు అనేటివి ఉంటే ఆ పరిస్థితి కూడా చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం గారు యేసుప్రభు పిలిచినప్పుడు అబ్రహాం గారితో పాటు అబ్రహాం భార్య, అబ్రహాం చదువుకున్న లోతు కూడా వెళ్ళాడు కదా. అందరూ ఒక కుటుంబంగా వెళ్ళారు. కానీ అందరూ బాగున్నారు, కానీ అబ్రహాము శారా అందరూ బాగున్నారు, కానీ గురువు ఎవరు అక్కడ లోతు అయిపోయాడు. ఏం చేశాడు? సొదొమ గొమొర్రా అది బాగుందని, అందంగా ఉందని చెప్పేసి అక్కడ పాపిష్టి కార్యాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయాడు లోతు. ఎప్పుడైతే ఆ పాపిష్టి కార్యముల దగ్గరికి ఈ లోతు వెళ్ళిపోయాడో ఆ లోతు కుటుంబం పరిస్థితి ఏమైపోయింది? చాలా భయంకరంగా తయారైంది. అగ్నిగంధకాల్లో రాల్చబడుతున్న ఆ పట్టణంలో వాళ్ళు చిక్కుబడిపోయి తన భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలిద్దరూ తన తండ్రికే మందు తాపించేసి తన తండ్రితోనే పాపిష్టి కార్యం చేసి చాలా నీచమైన తండ్రి వలనే గర్భవతులయ్యి పిల్లలు కన్నారు. ఆ పిల్లలు నేటి వరకు వ్యభిచారులాగా, తిరుగుబాటుదారులాగా ఇప్పటి వరకు ఉన్నారు. కారణం ఏంటి? ఆ ఇంటిలో ఉన్న ఆ ఒక్కడు గురుగులాగా మారిపోయాడు. మన కుటుంబంలో కూడా అందరూ బాగుండొచ్చు, కానీ ఎవరో ఒకరు ఉంటారు ఆ లోకంలో, ఆ చెడు పనుల్లో, ఆ పాపిష్టి పనుల్లో, అసహ్యమైన పనుల్లోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ వల్ల ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కుటుంబంలో ఏవైనా గురుగులు ఉంటే ఆ కుటుంబం కూడా చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మూడవది, పిల్లల్లో గురుగులు ఉంటాయి. ఎవరో పిల్లల్లో బిడ్డలు ఉంటారు కదా మనందరికీ ఇంట్లో. పిల్లల్లో చాలామంది పిల్లలు ఒక 2-3 ఉన్నారు అనుకోండి. 2-3లో కొందరు బాగుంటారు, కానీ ఎవరో ఒకరు ఉంటారు గురుగులు లాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల ఆ కుటుంబం అంతా నష్టపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది పిల్లలకి ఏమో బాగా ప్రార్థన ఉంటుంది, బాగా దేవుని వాక్యం బాగా వింటారు, చర్చలకు బాగా వెళ్తారు, దేవుళ్ళు బాగా వెళ్తుంటారు, మంచి మార్కులు ఉంటారు, బూతులు మాట్లాడరు, అవి మాట్లాడరు, ఇల్లు మాట చెడు పనులు, చెడుతనం ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ఎవడో ఒకరు 2 ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వాళ్ళు ఎప్పుడు బూతులు, ఎప్పుడు చెడు పనులు, ఎప్పుడు ప్రేమ వ్యవహారాలు, ఎప్పుడు తాగుబోతుతనాలు, ఎప్పుడు తిరిగిబోతుతనాలు, ఎప్పుడు సినిమాలు, ఎప్పుడు పోకరి చేస్తారు, ఎప్పుడు అల్లరి చిల్లర వేషాలు, ఇలాంటివే ఉంటాయి. అలాంటి వాటి వల్ల కూడా ఆ పిల్లల వల్ల కూడా ఆ కుటుంబంలో తీరని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల్లో కూడా ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడే చెప్పాం. తప్పిపోయిన కుమారుడు 2 పిల్లలే, 2 ఉన్నారు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. ఈడేం చేసినాడు? పెద్దోడేమో సక్రంగా ఇంట్లో బాగా భక్తిగా తండ్రితో కలిసి బాగా పనిచేసుకుంటే, ఈడు మాత్రం ఆ పనికి మాలిన స్నేహితులతో చూసి ఆ ఆకర్షణని చూసి అక్కడికి వెళ్ళిపోయి చాలా పరిస్థితిని చాలా నీచంగా మార్చుకున్నాడు. యాకోబు పిల్లలు ఉన్నారు, 12 మంది సహోదరులు, ఒకటే ఒక కుమార్తె దీనా. 13 మంది అయితే ఈ 12 మంది బాగా దేవుళ్ళు యాకోబుతో ఉన్నప్పుడు యాకోబు దగ్గర మంచిగా దేవుళ్ళు ఉన్నారు. ఈ దీన మాత్రం ఏం చేసింది? ఈ తండ్రిని ఆ పిల్లల్ని అందరూ విడిచిపెట్టేసి ఆ దేశాన్ని చూద్దామని చెప్పేసి దేశాన్ని చూడడానికి పోయింది. ఆడేం చేసినాడు? దేశంలో ఉండే రాజకుమారుడు ఈ అమ్మాయిని పెట్టుకుని అందంగా ఉందని చెప్పేసి ఈ అమ్మాయిని బలవంతంగా బలాత్కారం చేసి చెడు చేసినాడు. అంటే ఈ 12 మంది ఏమో తండ్రి దగ్గర బాగా చక్కగా బుద్ధిగా ఉన్నారు. ఈ పిల్ల మాత్రం గురుగులాగా తయారయ్యి వాళ్ళ స్నేహితులతో షికార్లకు వెళ్ళింది. ఆ ఊర్లోకి షికార్లకు వెళ్తే అక్కడ ఉండే ఒక యవనస్తుడు చూసి ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని మోహించి ఆ కోరికను తీర్చుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయిని పిలిస్తే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే బలవంతంగా చెడు చేసినాడు. ఆ అమ్మాయి జీవితము అలాగా నాశనం అయిపోయింది. పిల్లల్లో గురుగులు ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్లో గురుగులు ఉంటే పరిస్థితి. మనందరికి ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? పెద్దోళ్ళకైనా పిల్లలకైనా ఫ్రెండ్స్ ఉంటారు లేదా? పిల్లలకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా? స్కూల్లో కాలేజీలో మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా? పెద్దోళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఆడవాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, మగవాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండరు, అబ్బాయిల ఫ్రెండ్స్ ఉండరు. మరి మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గురుగులు ఉంటే మీ జీవితం చాలా భయంకరంగా తయారవుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా గురుగులు లాంటి వాళ్ళు ఉంటే, అలాంటి గురుగులు లాంటి వాళ్ళతో మీరు స్నేహాలు చేస్తుంటే మీ జీవితాలు చాలా భయంకరంగా తయారవుతాయి. దావీదుకు బిడ్డలు ఉన్నారు, అమ్నోను, అబ్షాలోము, సొలొమోను, ఇంకా దాదాపు 7-8 మంది బిడ్డలు ఉన్నారు. ఎవరికి? దావీదు మహారాజుకి. ఈ అబ్షాలోము, సొలొమోను, మిగిలిన వాళ్ళందరూ
దావీదు గారు చెప్పినట్లు చక్కగా నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచిగానే ఉన్నారు. ఈ అమ్నోను అనేవాడు ఉన్నాడు కదా, ఈ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత పనికిమాలినోళ్ళు అంటే నేను చెప్తా వినండి. ఈ అమ్నోను అనేవాడు ఏం చేశాడంటే, అమ్నోనుకి చెల్లి వరస అయ్యే ఒక అమ్మాయి ఉంటుంది, తామారు. ఏం పేరు? తామారు. ఆ తామారు బాగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వీడు అమ్నోను ఏం చేస్తాడంటే ఆ తామారు మీద కన్నేస్తాడు. వరుసగా చెల్లి అవుతుంది. ఏమవుతుంది? చెల్లి అవుతుంది. అందంగా ఉండడం చూసి అన్నయ్యే ఇతను ఆ చెల్లి మీద కన్నేస్తాడు. కన్నేసి చాలా ఆ అమ్మాయితో చెప్పలేడు, అరే నా చెల్లి కదా చెప్తే ఏమవుతుందని చెప్పేసి చెప్పకుండా అలాగే తనలో తనే బాధపడుతూ ఉంటాడు ఈ అమ్నోను. అలా బాధపడుతుంటే రోజు తిండి మానేసి బక్కగా అయిపోతుంటే వీళ్ళు ఫ్రెండ్స్ చూస్తారు. ఫ్రెండ్స్ చూసి అంటారు కదా, పనిమాల ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏం రా నువ్వు రోజు బక్కగా అయిపోతున్నావు, ఏంటి పరిస్థితి అంటే ఆడు చెప్తాడు, ఎట్లా మా చెల్లిని నేను ఇట్లా ప్రేమిస్తున్నాను, కానీ ఆ అమ్మాయికి చెప్పాలంటే నాకు ఎట్లాగో తెలియట్లేదు, అమ్మాయి మీద నాకు కోరిక ఉంది, మరి చెప్తే చెల్లి కదా ఏమనుకుంటుందో అని చెప్తే వీళ్ళేం చేయాలి, పనికి మాలనోడా అసలు నీకు బుద్ధి ఉందా, కొంచెమన్నా సిగ్గుందా, చెల్లి వరస అయ్యేదాన్ని వెట్రా అట్లాంటి పాపిష్టి దృష్టి చూస్తే బుద్ధి ఉందా, పనికి మాలనోడా నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పాలి కదా. స్నేహితులు వాళ్ళు ఏం చెప్తారంటే, దానికోసం నువ్వు ఎందుకు ఏడుస్తావో ఓ పని చెయ్యి, నీకు రోగం వచ్చినట్టు ఇంట్లో పడుకోండు, మీ నాన్న వచ్చి అడుగుతాడు, నువ్వు అన్నం తినకుండా రోగం వచ్చినట్టు పడుకోండు, మీ నాన్న రాజు కదా వచ్చి అడుగుతాడు, ఏమైంది నాన్న అడుగుతాడు, అప్పుడు నువ్వు చెప్పు, నా చెల్లి తామారు చేత నేను వంట తినాలని కోరిక ఉంది డాడీ, అది తినిపించేస్తే నేను బాగా అయిపోతాను అని చెప్పు. అప్పుడు నీ తండ్రి ఏం చెప్తాడు, సరే పోమని మీ చెల్లికి చెప్తాడు, పోమా మీ అన్న వ్యాధిగా ఉన్నాడంట, పోయి వంట ఏదైనా చేసి పెట్టని చెప్తాడు. ఆ అమ్మాయి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా రూమ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చెడు చెయ్యి, ఆ అమ్మాయిని చెడు చేస్తే మరి చచ్చినట్టు ఆ అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి పనికి మాలిన సలహాని ఇస్తారు. ఎవరో ఈ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ అందరూ, ఈ పనికి మాలిన స్నేహితులందరూ ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళే ఉంటారు చాలామందికి. ఏదైనా అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు నువ్వు అట్లా చెయ్యిరా, ఇట్లా చెయ్యిరా, నీకేం రా, అట్లా చేస్తే మరి నీ సొంతం అయిపోతుందిరా, అట్లా చేస్తే మరి నీ సొంతం అయిపోతాడు అని పాపిష్టి ఆలోచనలు అంతా ఇచ్చేది ఎవరో ఈ స్నేహితులే. ఈ పాపిష్టి గురుగులు అంటుండే ఈ స్నేహితులే చాలామందికి చెడగొట్టేసి వాళ్ళుగా ఉంటారు. అలాగా అమ్నోనికి ఇలాంటి పనికి మాలని సలహా ఇస్తారు ఆ ఫ్రెండ్స్. ఈడేం చేస్తాడు, ఆ ఫ్రెండ్స్ మాట వినేసి సేమ్ అలాగే చెప్పింది చేసి ఆ అమ్మాయి జీవితాన్ని చెడు చేస్తాడు. ఆ అమ్మాయి జీవితాన్ని చెడు చేస్తే ఆ అమ్మాయికి సొంత అన్న అబ్షాలోము ఉంటాడు. అందరూ అన్న చెల్లెళ్ళే, అంటే వీళ్ళు చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు. అమ్నోను ఈ తామార్ అనేవాళ్ళు చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు అనుకోండి. ఈ తామార్కి సొంత అన్న ఉంటాడు అబ్షాలోము. వాడు ఏం చెప్తాడంటే, సరే అమ్మా నీ అన్నే కదా నేను చెడు చేసింది, నువ్వు సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడుతూ పరుగు పోతుంది, నువ్వు గమ్మున ఉండు, సైలెంట్ అయిపో అని చెప్తాడు. సైలెంట్ అయిపోతాడు, గమ్మున ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము ఏం చేస్తాడంటే అందరినీ విందుకు పిలిపిస్తాడు, రాజకుమారులు అందరినీ. రాజకుమారులు అంటే ఎవరు, ఈ అమ్నోను కూడా రాజకుమారుడే, అన్నలతోనే అందరూ విందుకు వస్తారు. విందుకు వచ్చిన తర్వాత ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే, ఆ అమ్నోనికి నేను మందు బాగా ఫుల్గా తాపిచ్చేస్తాం, అప్పుడు మీరేం చేయాలంటే అమ్నోన్ని కత్తి తీసుకొని చంపేయండి, ఆజ్ఞిస్తుండేది నేను కదా, మీరు చంపేయండి అని తన సేవకులు తన పని మనుషులతో చెప్పేస్తాడు. ఈ అబ్షాలోము ఏం చేస్తారు, విందుకు వస్తారు, అందరూ మర్చిపోయింటారు ఇలా అనుకొని వీళ్ళందరూ విందుకు వస్తారు. అమ్నోను కూడా మర్చిపోయింటారు, అమ్నోను కూడా మర్చిపోయింటాడు ఆ సంగతి. విందుకు వస్తారు, విందు అయిపోతుంది, బాగా ఏడు తాగేసి బాగా మత్తుగా ఉన్నప్పుడు ఎత్తుకుని పోయి చంపేస్తాడు, కత్తితో నరికి చంపేస్తాడు. అంటే ఆ స్నేహితులు, ఆ గురుగుల్లాగా ఉన్న స్నేహితుల వల్ల ఇతని పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడుతుందో. ఇంకొక అతను ఉన్నాడు రెహబాము. ఎవరు, దావీదు తర్వాత సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను తర్వాత పుట్టినవాడు రెహబాము, అంటే రాజు అవుతాడు. సొలొమోను తర్వాత రెహబాము రాజు అవుతాడు. రెహబాము రాజు అయిన తర్వాత ఆ దేశ ప్రజలందరూ రాజు అవుతారని మనం డిమాండ్ చేస్తాం కదా, మాకు పెన్షన్ ఎంత పెంచండి అని మనం సీఎంలో పిఎంలో డిమాండ్, మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి మనం ఏదో రిక్వెస్ట్ చేస్తాం కదా. అట్లా ప్రజలందరూ రెహబాము దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నాన్న కాలంలో మాకు చాలా కష్టములు వచ్చినాయి, చాలా బాధలు పడ్డాము, మీరు మా మీద దయతలిచి మీ నాన్నలాగా అట్లా మమ్మల్ని కష్టపడకుండా మాకు ఈ కష్టంలన్నింటి నుంచి కొంచెం విముక్తి కల్పించండి, మాకు ఈ కష్టం కొంచెం తగ్గించండి అని ఈ ప్రజలు ఆ రాజును వేడుకుంటారు.
ఈ రాజు ఏం చేస్తారంటే సరే మీరు చెప్పిన అప్లికేషన్ బాగానే ఉంది, నేను చూస్తాను, మా ఊరితో మాట్లాడి చెప్తాను అని చెప్పేసి మీరు 3 రోజుల తర్వాత రండి అని చెప్పేసి పంపించేస్తాడు. 3 రోజుల తర్వాత వాళ్ళు రావాల. ఆ మధ్యలో ఇతను ఏం చేస్తాడంటే రెహబాము వాళ్ళ నాన్న సొలొమోను దావీదు కాలంలో ఉన్న మనుషుల్ని పిలిపిస్తాడు. పెద్దోళ్ళు ముసలోళ్ళని, అనుభవజ్ఞులు ఉంటారు కదా. మన ఊర్లో కూడా ఏదన్నా ఇష్యూ వస్తే పెద్దోళ్ళు పిలిపిస్తాయి. ఎందుకు? వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది, ముందు నుంచి బాగా తెలుసుంటుందని అనుకుంటాం కదా. ఇతను అలాగే రెహబాం కూడా అతన్ని పెద్దవాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళ నాన్నకాలంలో ఉన్నవాళ్ళు పిలిపిస్తాడు. అప్పుడు అడుగుతాడు, ఇటు వాళ్ళు చెప్పారు, ఏం చేద్దాం చెప్పండి, మీరు మా నాన్న వాళ్ళ కాలం నుంచి ఉన్నారు కదా, మీకైతే మంచి అనుభవం ఉంటుంది, ఏం చేద్దాం చెప్పండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే పెద్దలు, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు కానా వాళ్ళు చెప్పినట్లు నువ్వు కానీ వాళ్ళ కష్టాలు తగ్గించాలనుకో, అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, చూడప్ప వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడు, ఇతనైతే మన మాట విని మనకి ఇంత బాగు చేసినాడు అని అనుకొని వాళ్ళు నిన్నే ఎప్పుడు రాజుగా నిలబిస్తాడు, మన నిన్నే ఎప్పుడు సీఎంగా పిఎంగా సర్పంచ్గా నిన్నే నిలబెడతారు, కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెయ్యి అని వీళ్ళు చెప్తారు. చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహబాం ఏం చేస్తారంటే తనతో పాటు పెరిగిన పోకిరీ చేష్టలు చేసే స్నేహితులు ఉంటారు. తనతో పాటు పెరిగిన యవ్వనస్తులు, వీళ్ళతో పాటు పెరుగుతుంటారు కదా. తన యవ్వన కాలంలో తనతో పాటు పెరిగిన ఆ పిల్లోళ్ళు ఉంటారు. ఆ పిల్లోళ్ళు వాళ్ళ స్నేహితుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర పోయి వాళ్ళని అడుగుతారు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం పని, వాళ్ళు ఎవరు నీ గురించి అంత తక్కువ చేసి చెప్పడానికి, అసలు మీ నాన్న కొంచెం కష్టం పెట్టినాడంట, నువ్వు తగ్గించాలంట, అసలు మీ నాన్న కొంచెం పెడితే నువ్వేంద్ర తగ్గించేది, నువ్వు ఇంకా మీ నాన్నకంటే ఎక్కువ కదా, నువ్వు మీ నాన్నకంటే ఎక్కువ పెట్టరా కష్టాలు అని పనికి మాకు సలహా ఇస్తారు. కష్టాలు వాళ్ళ నాన్న ఎక్కువ పెడతాడు, తగ్గించండి అయ్యా అని వీళ్ళు వస్తే వీళ్ళు ఏం చెప్తారు, ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టరా, అసలు నువ్వేం తగ్గేది, నువ్వు తగ్గేదే లేదు, ఇదే అంటారు కదా, నువ్వు తగ్గనే తగ్గద్దు, నువ్వు ప్రతాపం చూపించరా అని వీళ్ళు లేనిపోని మాటని చెప్పేస్తారు. 3 రోజుల తర్వాత వీళ్ళు వస్తారు. ఎవరు? అప్లికేషన్ పెట్టిన ప్రజలందరూ వస్తారు. వచ్చిన తర్వాత అడుగుతారు, అయ్యా మేము చెప్పాం కదా, ఏం చెప్పారంటే ఈ రెహబాం అనే రాజు ఆ పెద్దోళ్ళు చెప్పిన మంచి ఆలోచన పక్కన పెట్టేసి ఈ పనికి మాలిన స్నేహితులు చెప్పిన ఆలోచన చెప్తారు. మా నాన్న మిమ్మల్ని కట్టులతో కొట్టినారు కదా, నేను మిమ్మల్ని కొరడాలతో కొడతానరా, మా నాన్న మిమ్మల్ని 2 ఇటుకలు మోయించినారు కదా, నేను 4 ఇటుకలు మోయిస్తా, రేపు నుంచి మీరు 4 ఇటుకలు మోయాల్సిందే, ఇదే నా ఆర్డర్ అని చెప్పేసి పంపిస్తారు. అక్కడికక్కడ వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. అంతే కదా, ప్రజలు ఏం చేస్తారు, చెప్పింది చేయకపోతే తిరుగుబాటు చేస్తారు. ఈ పనికి మన రాజు మనకు వద్దురా, అందరూ ఇంటికి పోండి, ఈ మీద యుద్ధం ప్రకటిద్దాం అని చెప్పేసి అందరూ ఇంటికి పోతారు. అందరూ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే పక్కన ఉండేవాడిని పిలిపించుకుంటారు, నువ్వు రా, నేను మీకు సపోర్ట్ చేస్తాను అని ఓడిద్దాం అని చెప్పేసి పక్కనుండే రాజుని పిలిపించుకుంటేస్తాడు. ఆ పక్కనుండే రాజు వచ్చేసి ఈయనతో యుద్ధం చేసి ఈయన సాగొట్టేసి ఎప్పుడు వానికి ఈయనకి యుద్ధాలు, ఎప్పుడు ఈయనకి గొడవలే. వీడు యుద్ధాలతోనే బ్రతికినంత కాలము శాంతి సమయంగా యుద్ధాలతోనే చచ్చిపోతాడు ఈ రెహబాం. నేనేం చెప్తానంటే ఈ స్నేహితులు గురుగుల వల్లే మారి వీళ్ళ కుటుంబాలకి, ఈ వ్యక్తిగత జీవితానికి తండాలు తెచ్చిపెట్టేస్తున్నారు. అలాగే మీ స్నేహితులు ఎవరన్నా గురుగులు ఉంటే, మీరు మంచోళ్ళే కానీ మీ స్నేహితులు తాగుబోతులు అయితే, మీరు మంచోళ్ళే మీ తాగుబోతులు వక్కాకులు సినిమాలు సీరియళ్ళు చూసేవాళ్ళు అయితే, మీరు మంచోళ్ళే మీ స్నేహితులు అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరిగి ఆ కామమోహ క్రియలు కలిగిన వాళ్ళు అయితే, మీరు మంచోళ్ళే మీ స్నేహితులు అందం మీద వాటి మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు, పనికి మన డ్యాన్సులని, ప్రోగ్రాంలని, సినిమాలు షికార్లని తిరిగే వాళ్ళే అయితే మీ జీవితాలు చాలా డేంజర్లో ఉంటాయి. జాగ్రత్త. మీ స్నేహితుల్లో గురుగులు ఉన్నాయా? జాగ్రత్త. ఎన్ని చెప్పినా ఇప్పుడు? 4 చెప్పినా. మొట్టమొదటిది పర్సనల్, వ్యక్తిగత జీవితంలో గురుగులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పినాం. రెండోది కుటుంబంలో గురుగులు ఉంటే ఎలాంటిదో చెప్పాం. మూడోది పిల్లల జీవితంలో గురుగులు ఉంటే ఏమవుతుందో చెప్పాం. నాలుగోది స్నేహితుల్లో గురుగులు ఉంటే ఏమో చెప్పాం. నెక్స్ట్ ఊర్లో గురుగులు ఉంటే, ఊర్లో మనం నివసిస్తున్న ఊర్లో కానీ వీధిలో కానీ గురుగులు ఉంటాయి. అంటే ఊర్లో కానీ వీధిలో కానీ చాలామంది మంచోళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కూలి పనులు, ఉద్యోగం పనులు, ఆఫీస్ పనులు, అన్ని పనులు చేసుకుంటారు. ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు పని పనులు. వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళ పని పాట ఏంటంటే ఇతరులు జరగొట్టే పని. ఏంది? ఇతరులు జరగొట్టే పని వీళ్ళ పని. వాళ్ళకి వీళ్ళ మీద గొడవలు పెట్టడం, వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళు పుచ్చులు పెట్టేయడము, వాళ్ళ మీద వీళ్ళు చెప్పే పుచ్చులు చెప్పడం, ఇలాంటి పనులు ఉంటాయి. ఇలాంటి గురుగులు ప్రతి ఒక్క ఊర్లోనూ ఉంటారు. అందరూ చాలా మటుకు మంచోళ్ళుగా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. పొలం పనులు చేసుకుంటారు. ఉద్యోగాలు, స్కూల్ కాలేజీగా ఏదో పనులు చేసుకుంటూ బతుకుంటారు. ఎవడో ఒకడో ఇద్దరు
పనికి మాలోళ్ళు ఉంటారు ఊర్లలో. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకుంటేది, వాళ్ళకి ఎట్లా జుట్లు ముడేసేది, గొడవలు పెట్టేసి వీళ్ళు చూసుకుంటూ ఉండేది. ఇలాంటి గురువులు ఉంటారు. ఇలాంటి గురువుల వల్ల ఆ ఊర్లో, ఆ వీధిలో, ఆ కుటుంబాల్లో ఎప్పుడు గొడవలే. సో ఊర్లలో కూడా అలాంటి గురువులు ఉంటారు. యేసు ప్రభు చాలా ఊరికి వెళ్ళారు సువార్త చెప్పేటప్పుడు. ఆయన ఉన్న కాలంలో వెళ్తే అందరూ యేసుక్రీస్తుని బాగా నమ్మినారు. యేసుక్రీస్తుని ఈయనే దేవుడు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు చేశాడు, ఈయనే దేవుడు అని చెప్పేసి అన్నీ నమ్మినారు. కొందరు ఉన్నారు మతోన్మాదులు, మా మతమో చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ మతం వల్ల వాళ్ళకి ఏమి యూజ్లే. వాళ్ళ మతం వల్ల కొందరు ఒక తాగుబోతు మారినాడు, వాళ్ళ మతం వల్ల ఒక వ్యభిచారి మారినాడు, వాళ్ళ మతం వల్ల ఒక అక్రమ సంబంధం మారినడు, ఒక మతం వల్ల ఒక చెడు పని చేసేవాళ్ళు మారినరు, ఒక మతం వల్ల ఒక పాపిష్టి పని చేసేవాళ్ళు మారినరు. కానీ మార్చే వాళ్ళని చూసుకొని వీళ్ళకి అస్సలు వంట పట్టదు. అలాగా యేసు ప్రభు అనేక మందిని అక్కడ మంచిగా మారుస్తుంటే, వ్యభిచారులు మారుస్తుంటే, తాగుబోతులు మారుస్తుంటే, విగ్రహారాధనలు మారుస్తుంటే, దయ్యములు వెలగొడుతుంటే ఈ మతోన్మాదులు వచ్చేసి నువ్వెందుకు అట్లా చేస్తున్నావు, మా వాళ్ళు ఎందుకు మారుస్తున్నావు, వీళ్ళు ఎందుకు మారుస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు యేసు ప్రభు మీదకి, శిష్యుల మీదకి తిరగబడి వచ్చిన గుంపు ఉన్నారు ఆ ఊర్లలో. చాలామంది ఊర్లలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ఎవరికి యూజ్లే. వాళ్ళు ఒక తాగుబోతుని మార్చండ్రు, ఒక వ్యభిచారం చూసారని గద్దించండ్రు, ఏమరా వ్యభిచారం చేస్తున్నావు, నీకు బుద్ధిందే సిగ్గునని మాట్లాడండ్రు. ఇంకా కావాలంటే వీళ్ళు కావాలంటే చెప్పింటారు, ఆ అమ్మాయితో వ్యభిచారం చేయి, ఆయనతో వ్యభిచారం చేయి, వీళ్ళతో వ్యభిచారం చెప్పింటాడు. వాళ్ళే కావాలంటే మందు తెచ్చి తాపించుంటారు, వాళ్ళే కావాలంటే పాపిష్టి పనులని నేర్పించుంటారు. వాళ్ళ వల్ల ఒకరిని బాగుపరిచే లక్షణం వాళ్ళలో ఉండదు, కానీ ఎవరైతే బాగుపడుతుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి చెడు చేసే లక్షణాలు మాత్రం ఉంటాయి. ఊర్లో ఉంటాయి, వీధిలో ఉంటాయి. అలాంటి పనికి మాలిన గురువులు ప్రతి ఒక్క చోట ఉంటారు. అలా ఊర్లలో గురువులు ఉంటే కూడా ఆ ఊరికి, ఆ వీధికి, ఆ కుటుంబాలకి చాలా నష్టం. మీకు చెప్పా, యెరూషలేములో అలాగే యేసు ప్రభు మీద తిరగబడిన వల్ల ఆ తర్వాత పరిస్థితి ఏమైందని, తమ పిల్లల్ని బండకేసి, మనం ఎట్లయితే బట్టలు ఉతుకుతామో అట్లా పట్టుకొని సిమెంట్ రోడ్డుకి వేస్తే పిల్లల్ని తల అన్ని పచ్చిలు అయిపోయి రక్తం అంతా బయటకు వచ్చేసినాయంట. పిచ్చిలు అయిపోయేలాగా వాళ్ళు బిడ్డలు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. అంత భయంకరమైన పరిస్థితులకు వచ్చాయి. సో ఊర్లలో కూడా ఇలాంటి గురువులు ఉంటారు. నెక్స్ట్ ఎన్ని చెప్పినప్పటికీ 5 అయినాయి. ఇంకో గురువులు అంటే పని చేసే చోట్ల, ఎక్కడ పని చేసే చోట్ల. కొందరు కూలి పనికి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగం వెళ్తుంటారు, కొంతమంది రకరకాల బిజినెస్ పనులకి, కొంతమంది వ్యాపారం పనులకి, రకరకాల పనులకు వెళ్తుంటారు కదా. ఈ పని చేసే చోట్ల దగ్గర కొంతమంది గురువులు ఉంటారు. అంటే చాలామంది చక్కగా పని చేసుకుంటూ ఉంటారు, చాలామంది చక్కగా నీతిగా న్యాయంగా పని చేసుకుంటూ ఉంటారు. కొందరికి అది నచ్చదు. వాళ్ళు చక్కగా ఉన్నారని, చాలా వెదిగిపోతున్నారని, బాగుపడిపోతున్నారని చెప్పేసి కొందరికి కడుపు మంట అంటారు కదా, అసూయ. వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగా అయిపోతున్నారు, వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు అని చెప్పేసి అసూయతో, కడుపు మంటతో వీళ్ళ మీద లేనిపోని చెప్పేస్తూ ఉంటారు. కూలి దగ్గర కావచ్చు, కూలి పని చేసే దగ్గర కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగం చేసే దగ్గర ఎక్కడైనా కావచ్చు, పని చేసే చోటల్లా కొందరు బాగా అభివృద్ధి చెందుతుంటే కొందరికి పట్టదు, ఇలాంటివి ఉంటారు. కొందరు అలాంటి చోట్లలో చెడు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? చెడు చేసే వాళ్ళు ఉంటారు. పని చేసే చోట్లలో కూడా బాగా పని చేస్తున్న వాళ్ళని, మంచిగా పనిచేస్తున్న వాళ్ళని చెడు చేసే చాలా వ్యక్తులు చాలామంది ఉంటారు. ఏం చేయట్లేరా, ఎప్పుడైతే కాకుండా మళ్ళీ చేసుకుందాంలే, అక్కడ కుదరా అని చెడు చేసే వ్యక్తులు కూడా ఉంటారు. దానియేలు కూడా ఆ రాజ్యంలో బాగా పనిచేస్తున్నాడంట. బాగా పనిచేస్తుంటే రాజు ఆ దానియేలును చూసి, ఒకప్పుడు దానియేలు ఖైదీగా వస్తాడు. కానీ రాజు ఆ ఖైదీగా వచ్చిన వ్యక్తి ఆ చిన్న జాబ్లో చక్కగా, చాలా జాగ్రత్తగా, నీతిగా, న్యాయంగా, ఏ తప్పు లేకుండా, ఏ లంచం ఏమి లేకుండా చక్కగా పనిచేస్తుంటే ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రిని చేస్తాడు ఈ దానియేలుని రాజు. అంటే అతని పనిని చూసి ప్రధానమంత్రిని చేస్తాడు. అక్కడ ఉంటారు కదా తోటి ఉద్యోగస్తులు, వాళ్ళు ఏం చేస్తారంటే అది పట్టలేక ఈ దానియేలు మీద లేనిపోని నిందలని చెప్పేస్తారు. ఎవరికి? రాజుకి. దానియేలు మీద లేనిపోయిన వాటిని చెప్పేసి లేనిపోయిన ఆజ్ఞలన్నీ తెచ్చిచ్చేసి దానియేలుని సింహం బోన్లో
పడేసే అంత పరిస్థితికి తీసుకొని వస్తారు ఈ పని చేసే చోట పని చేస్తున్న ఆ వ్యక్తులు. అంటే రకరకాల సందర్భంలో రకరకాల దగ్గరలో మనం పని చేస్తున్న చోట్లలో ఇలాంటి గురువులు కూడా ఉంటారు. కొందరు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయ కక్షలు పెట్టుకునే వాళ్ళు కొందరైతే మనం పని చేసే ఆ పనిని చెడగొట్టే వాళ్ళు కొందరు ఉంటారు, మనల్ని చెడగొట్టే వాళ్ళు కొందరు ఉంటారు. పని చేయడానికి వెళ్ళకముందు వాళ్ళు బాగా మంచిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఉండే వాళ్ళ కొన్ని రోజులకి వీళ్ళు తాగుబోతులాగా, తిరిగిపోతులాగా, వ్యభిచారులాగా, అక్రమ సంబంధాలుగా మారిపోయిన వాళ్ళు ఉంటారు. చిట్ట చివరిగా అంటే సంఘంలో గురువులు. ఎవరు? సంఘంలో కూడా గురువులు ఉంటారు. సంఘం అంటే ఏదే? చర్చిలో కూడా గురువులు ఉంటారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ భక్తి పరులే, ప్రార్థన పరులే, మంచి పరిశుద్ధురా అనుకుంటారా అని అనుకుంటే అది మా భ్రమే. చర్చికి వచ్చే అందరూ ప్రార్థనా పరులే కాదు, పరిశుద్ధులే కాదు, చాలామంది గురువులు కూడా ఉంటారు, చాలామంది కలుపు మొక్కలు కూడా ఉంటారు, చాలామంది ఈ గడ్డి మొక్కలు కూడా ఉంటారు. మ్యాక్సిమం అందరూ ప్రార్థనా పరులు ఉంటారు, కానీ అక్కడక్కడ గురువులు, గడ్డి మొక్కలు, పనికిమాలినోళ్ళు ఉంటారు. చర్చికి వచ్చేవాళ్ళ సంఘంలో ఉండే వాళ్ళు కూడా గురువులు ఉంటారు. ఎలాంటి గురువులు ఉంటారంటే కొందరు సంఘంలోనే ఉంటారు, సంఘంలోనే చిన్న చిన్న పరిచయాలు చేస్తుంటారు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఎదురు తిరుగుతారు, అందరూ సేవకులకి ఎదురు తిరుగుతుంటారు, అక్కడ ఉండే వారికి ఎదురు తిరుగుతుంటారు, ఎదురుకి మాట్లాడే వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఉంటారు, గౌరవించిన వాళ్ళు ఉంటారు. పాస్ట్ అంటే గౌరవం ఉంటుంది, దేవుని సేవకుడు అంటే గౌరవం ఉండదు. దేవుని సేవకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు, అక్కడ ఉన్న పెద్దల్ని ఎక్కడ పడితే అట్లా మాట్లాడుతుంటారు. కొంతమంది వ్యక్తి, అందరూ కాదు. గురువులు అంటే ఏమని చెప్పినా కొంతమంది వ్యక్తి. పొలంలో కొన్ని గురువులు ఉంటారు. ఏంటంటే వీళ్ళకి ఇతరులను ఎలా గౌరవించదో తెలియదు, ఇతరులతో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఇతరులను ఎదురిచి మాట్లాడే స్వభావం ఉంటుంది. నేనే గొప్ప అనే అహంకారం, గర్వం గల స్వభావము వీళ్ళల్లో ఉంటుంది. మీకు చెప్పా, మోషే గారు 30 లక్షల మందిని నడిపించేటప్పుడు మోషే గారికి వ్యతిరేకంగా లేచారంటే ఎవరో? ఈ కోరాహు, అభిరాము, దాహాన్ అనే వీళ్ళు మోషేకి విరోధంగా తిరగబడ్డాయి. నువ్వేనేమి లీడర్, మేము కూడా లీడర్మే, మాకు కూడా సంఘాలు మేము కూడా చూసుకుంటామని చెప్పేసి వీళ్ళు అక్కడ నడిపిస్తున్న ఆ పాస్టర్ అయిన మోషే గారి మీదే వీళ్ళు తిరగబడ్డారు. ఏమైంది? మోషే గారు ప్రార్థన చేశారు, అక్కడే వాళ్ళు ఉన్న దగ్గరే భూకంపం వచ్చి, భూకంపంలో వాళ్ళ కుటుంబం అంతా ఆ భూకంపంలో పడి చచ్చిపోయారు. అంటే సంఘంలో ఇలాంటి గురువులు ఉంటారు, తిరుగుబాటుదారులు, కొందరు చూస్తే ఓరలేని వాళ్ళు, కొందరు బాగా ఆత్మీయంలో బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే, బాగా ఆరాధన చేసేవాళ్ళు ఉంటే, బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే, బాగా దేవుని నడిపించే వాళ్ళు ఉంటే, బాగా డ్రమ్స్ కొట్టేవాళ్ళు, బాగా పాటలు పాడేవాళ్ళు ఉంటే వీళ్ళకి అసలు పట్టదు. వాళ్ళు మాకంటే బాగా అయిపోతున్నారని చెప్పి ఇలా అసూయ, ఓర్చుకోలేరు అంటారు కదా, కడుపు మంట అంటారు కదా, అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కొందరు తిరగబడే వ్యక్తులు ఉంటారు, కొందరు గర్విష్ఠులు ఉంటారు, కొందరు అహంకారులు ఉంటారు, కొందరు ఇలాంటి ఓర్చుకోలేని స్వభావం గల వారు ఉంటారు. ఇలాంటి గురువులు ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని చూసే వ్యక్తులు ఉంటారు, గురువులు. అందరూ కాదు, కొంతమంది. చర్చి వచ్చే అమ్మాయితో కానీ అబ్బాయిలతో కానీ ప్రేమ వ్యవహారాలు నడిపించాలనుకునే వాళ్ళు. ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, క్వైర్లో పాటలు పాడే అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడు, డ్రమ్స్ కొట్టే అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయితో ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఈ అబ్బాయిని ఇష్టపడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి పనికి మారిన ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడిపే గురువులు కూడా చర్చిల్లో, సంఘాల్లో ఉంటారు. అమ్మాయిల్లో కావచ్చు, అబ్బాయిల్లో కావచ్చు. ఇలాంటి గురువుల్లో కూడా ఉంటాయి. ఏలి యొక్క కుమారులు ఉన్నారు. ఏలి ఎవరంటే పాస్టర్. ఎవరు? పాస్టర్ బిడ్డలు ఎలా ఉండాలా? పాస్టర్ లాగానే ఉండాలి కదా. పాస్టర్ యొక్క కుమారులు పాస్టర్ లాగానే ఉండాలి. దేవుళ్ళ భక్తిలో కానీ భయంలో కానీ అలాగే ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే యవ్వన కాలంలో చర్చికి వస్తుంటారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే చర్చికి వచ్చినప్పుడు ఈ ఏలి యొక్క కుమారులు, ఆ పాస్టర్ కుమారులు చర్చికి వచ్చే అమ్మాయిలు, మంచి అమ్మాయిని చూసేది, వాళ్ళని ప్రేమించేది, వాళ్ళ నెంబర్లు తీసుకునేది, వాళ్ళతో చాటింగ్ చేసేది, ప్రేమ గేమ్ అని చెప్పేసేది,
వారితో పాపిష్టి కార్యం చేసేది, వాళ్ళని వదిలేసేది. ఇలాగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళంటే ఎవరో పిల్లలు, పాస్టర్ బిడ్డలు. వాళ్ళు ఏమనుకుంటారు, చర్చికి వచ్చామో ఇలా వీళ్ళు దేవుళ్ళు బాగుంటారు కదా, మనల్ని పెళ్లి చేసుకుంటారేమోలే, పాస్టర్గా మార్చబడతారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళ ఉద్దేశం అది కాదు. వచ్చే ప్రతి ఒక్క అమ్మాయితో బాగా మంచిగా కనిపిస్తే చాలు, అబ్బాయి మంచిగా కనిపిస్తే చాలు, ఆహా బాగున్నాడు, బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఏదో కారణము అందంగా ఉన్నాడనో, తెల్లగా ఉన్నది ఎర్రగా ఉన్నాడనో, తెల్లగా ఉందనో ఎర్రగా ఉందనో, బాగా ప్రార్థన చేస్తున్నాను, బాగా వాక్యం చెప్తున్నాను, బాగా పాటలు పాడుతున్నాను చెప్పి ఏదో ఒకటి చూసేది ప్రేమ 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 అని చెప్పేసి ఈ పనికి మాలిన గురువులు కూడా చర్చిలో ఉన్నాయి. అట్లా ఆ గురువులు ఉన్నాయి చర్చిలో. తిరుగుబాటుదారులు, గొడవలకు పోయేవాళ్ళు, అహంకారులు, గర్విష్ఠులు, ఓర్వలేని వాళ్ళు, నిందలు మోపేవాళ్ళు, ఇలాంటి గురువులు ఉన్నారు. ఇలాగా పాపిష్టి కార్యములు చేసే గురువులు కూడా చాలామంది సంఘంలో ఉన్నారు. ఎంతమంది గురువుల గురించి చెప్పినా 7 గురువుల గురించి చెప్పిన. ఈ సంఘంలో ఇలాంటి గురువుల వల్ల ఆ సంఘము ఎదగదు. ఎందుకు? నేనే గొప్ప, నాకంటే ఎవడు ఉండకూడదంటే ఎవడొస్తాడు ఆ సంఘానికి? ఎవరు రాడు. నువ్వు సంఘస్థల మీద తిరగబడి మాట్లాడుతుంటే, ఎదురుకు మాట్లాడుతుంటే, నీలో తగ్గింపు లేకపోతే, ఇతరులను గౌరవించడం ఎలాగో తెలియకపోతే ఎవరు వస్తారు నీ సంఘానికి? పోరా నీ సంఘం కాకపోతే ఇంకో సంఘం పోతాం అంటారు. వచ్చే ఆ సంఘస్థలకు వచ్చే అందరితో నువ్వు ప్రేమ వ్యవహారాలు నడిపించి వాళ్ళ పాపిష్టి జీవితాలు ఆడుకుంటుంటే, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పరా, వాడు అట్లా చేసినాడు, సంఘస్థలు మేము ఆ సంఘం పోతే వాడు అట్లా చేసినాడు, అమ్మాయి అట్లా చేసింది, ఈ అబ్బాయి అట్లా చేసినాడు, మా జీవితాలు నాశనం అని చెప్తే ఆ సంఘానికి కూడా పోతాడా? ఇలాంటి గురువుల వల్ల ఆ సంఘాలకు చాలా చాలా డేంజరు. ఆ సంఘాలు నాశనం అయిపోయే పరిస్థితికి వస్తాయి. సో 7 రకాల గురువులు నేను చెప్పాను కదా, ఆ 7 రకాల గురువుల్లో మీరేమైనా ఉన్నారా అది ఆలోచించుకోవాలి. అర్థమైందా? గురువుల గురించి బాగా విన్నారు. ఆ 7 రకాల గురువుల్లో మనం ఏమైనా ఉన్నామా చూసుకోవాలి. అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితంలో గురువులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ప్రతి ఒక్కరు. నువ్వు ప్రార్థనలో బాగున్నావు, దేవుని వాక్యం చదివే విషయంలో బాగున్నావు, ఆరాధనలో బాగున్నావు, అలాగే గురువులు ఏమైనా ఉన్నాయో చూసుకో. సీరియల్ పిచ్చి కానీ, సినిమాల పిచ్చి కానీ, త్రాగుబోతు పిచ్చి కానీ, వ్యభిచారం పిచ్చి కానీ, అమ్మాయిల పిచ్చి కానీ, అబ్బాయిల పిచ్చి కానీ, ఒక్కాక పిచ్చి కానీ, సిగరెట్ల పిచ్చి కానీ, ఏ ఒక్క గురువు ఉన్నా సరే నీ జీవితం జాగ్రత్త. ఏం చేస్తారని చెప్పిన గురువులు ఫస్ట్గా నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టేస్తాయి, నీ బలాన్ని పోగొట్టేస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మొట్టమొదటి వ్యక్తిగత జీవితంలో గురువులు ఉంటాయి. రెండోది అండి, నీ కుటుంబంలో గురువులనే చూసుకో. ప్రతి ఒక్కరు చూసుకోవాలి. భార్య ఏమన్నా గురువుగా ఉందా, భర్త ఏమన్నా గురువుగా ఉన్నాడా, పిల్లలు ఎవరైనా గురువుగా ఉన్నారా చూసుకోవాలా. లేదంటే కుటుంబమే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది. మూడవదిగా పిల్లల్లో ఎవరైనా గురువులు ఉన్నారేమో చూసుకోవాలా. పిల్లల్లో గురువులు ఉంటే చూసుకోవాలా, నా పిల్లల్లో ఎవరైనా గురువుల్లాగా మారినారా అనేది చూసుకోవాలా. నాలుగవదిగా ఫ్రెండ్స్లో ఎవరైనా గురువులు ఉన్నారేమో చూసుకోవాలి జాగ్రత్తగా. నేను స్నేహం చేస్తున్న వాళ్ళలో ఎవరైనా గురువులు ఏమైనా ఉన్నారా చూసుకోవాలా. ఐదవదిగా చెప్పండి, ఊర్లలో ఎవరైనా గురువులు ఉన్నారా, మన వీధుల్లో ఎవరైనా గురువులు ఉన్నారా లేదా చూసుకోవాలా. ఆరోదిగా మనం పని చేసే చోటల్లో ఎవరైనా గురువులు లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా చూసుకోవాలా. లాస్ట్గా సంఘంలో గురువులుగా ఉన్నారా లేకపోతే మనమే సంఘంలో గురువుగా ఉన్నామా చూసుకోవాలా. ఒకవేళ గురువులు ఉంటే, కలుపు మొక్కలు ఉంటే, గడ్డి ఉంటే ఏం చేస్తాం? ఏం చేయాలా? పీకి పారేయకపోతే. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా గురువు ఉంటే వెంటనే పీకి పారేయాల, ఆ గురువుని దూరంగా పారేయాల. రెండోది, నీ కుటుంబంలో ఏదైనా గురువులు ఉంటే ఏం చేస్తావా? బిడ్డల్ని తరిమేస్తావా? ఎవరన్నా భర్తను భార్యను తరిమేస్తావా? హెచ్చరించి గద్దించి అలాంటి పని చేయకూడదని చెప్పి దేవుని యందు భయంలో పెంచాల. ఎవరైనా సరే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే అలాంటి వాటిని దూరం చేయాల. పిల్లల్లో గురువులు ఉంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా హెచ్చరించాల.
సెల్ ఫోన్లు ఇచ్చేసి ఏమి ఏదో చేసుకుంటారులే అని వదిలేయకూడదు పిల్లల్ని. వాళ్ళు ఏం సెల్ ఫోన్లు ఏం చేస్తున్నారు, కాలేజీకి ఏం చేస్తున్నారు, స్కూల్కి పోయినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అన్నీ పట్టించుకోవాలి తల్లిదండ్రులను. తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చేసేది మీ పనులు మీరు చేసుకుంటారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత మీ గుండెల్లో కుంపటి పెట్టేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఏమైనా గురుగులు పెరుగుతున్నాయేమో అని చూసుకోవాలి ప్రతి క్షణం. వాళ్ళకి అడిగినట్టు ఎన్ని కొన్ని చేసినాంలే మన బాధ్యత తీరుకున్నా, అది కాదు మీ బాధ్యత. పిల్లల్ని చక్కగా పెంచడం నేర్చుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ 4గా ఫ్రెండ్స్లో మీకు ఎవరైనా గురువులు ఉన్నారనే చూసుకోవాలి. ఒకవేళ ఫ్రెండ్స్లో గురువులు ఉంటే ఏం చేయాలా? పీకి పారేయాల, చెప్పాలా ఇలాంటి పని చేస్తే నేను నీతో స్నేహం చేయను, నీతో స్నేహం చేయాలా, ఇలాంటిది మానుకోవా, నాతో స్నేహం చేయొద్దు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి కరాఖండిగా చెప్పేయాలా. చెప్తే ఏమనుకుంటాడో అన్నావనుకో, మొక్కుంటే గురుగుంటే ఏమనుకుంటాడో, ఉన్నీలే అనుకున్నానుకో, పంట పోయేది నీ పంటే. కాబట్టి నీ ఫ్రెండ్స్లో అలాంటి వ్యక్తులు నీ జీవితాన్ని చెడు చేసే పనికి మాలిన ఆలోచనలు ఇచ్చి చెడు చేసే వ్యక్తులు అంటే పీకి పారేయాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మళ్ళా 5వది ఏంటి? మీకు పని చేసే చోట్ల అలాంటి గురువులు ఉంటే జాగ్రత్తగా మీరు ఒక్కంట కనిపెట్టుకుని ఉండాలి, వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇంకేం చెప్పాము? వ్యక్తిగత జీవితం అయిపోయింది, కుటుంబం అయిపోయింది, పిల్లలు అయిపోయింది, స్నేహితులు అయిపోయింది, పని చోట్ల అయిపోయింది. ఊర్లలో గురువులు ఉంటే జాగ్రత్త. ఆ పనికి మాలిన వ్యక్తుల జోలికి మీరు పోకూడదు, వాళ్ళని మీ దగ్గర రానివ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సహవాసం మీ దగ్గర ఉండకూడదు, మీరు వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళ సహవాసం మీతో ఉండకూడదు. గుర్తుపెట్టు. ఏమంటే ఏమి అంతవరకే ఉండాలి. చివరిగా చర్చిలో మీరు గురువులుగా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. అలాంటిది ఏమన్నా ఉంటే ఇప్పటికిప్పటికే మనం వాటిన్నింటినీ విడిచిపెట్టారు. మనం ఎప్పుడు చర్చిలో సంఘంలో ఉన్న ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, పిల్లవాళ్ళైనా కావచ్చు, మనకంటే వయసులో తక్కువ వాళ్ళు కావచ్చు, మనకంటే వయసులో ఎక్కువ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఏం చేయాలా? గౌరవించాలి. ప్రతి ఒక్కరితో పద్ధతిగా మాట్లాడాల, భయం కలిగి మాట్లాడాల. చర్చికి వచ్చే అమ్మాయిలతో అబ్బాయిలతో సహోదర భావంతో, అంటే అన్న అక్క చెల్లి అనే భావంతోనే మనం వెలగాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్లు పలకరించేది, అట్లాంటివన్నీ ఉండకూడదు. సేవకుల దగ్గర ఎంత భయముగా ఉండాలంటే అంత భయముగా ఉండాలి, ఎంత విధేయత చూపించాలంటే అంత విధేయత చూపించాలి. సేవకుడి దగ్గర ఎంత అణిగి ఉండాలంటే అంత అణిగి ఉండాలి. చాలామంది సంఘాల్లో నేను చూస్తుంటా, అసలు సేవకుడితో ఎట్లా మాట్లాడకూడదు, సేవకుడితో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడేస్తుంటారు. అలాంటి పద్ధతులు మన దగ్గర ఉండకూడదు. సేవకుల దగ్గర భయము కలిగి మనం మాట్లాడాలి. సేవకుల దగ్గర ఎవరైతే భయం కలిగి మాట్లాడరో, సేవకుల దగ్గర ఎవడు ఎలా పడితే అలా మాట్లాడతాడో, సేవకుని గౌరవం లేకుండా ఎవరైతే మాట్లాడో వాళ్ళ జీవితం చాలా దారుణంగా ఉంటాయి. బైబిల్లో ఉన్నాయి అవి. ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లే. సేవకుల దగ్గర మనం చాలా భయముగా, విధేయతగా, గౌరవంగా మాట్లాడాలి. పెద్దలతోనూ మనం విధేయత, గౌరవం చూపించాలా. పిల్లల దగ్గర మనం అలాగే ప్రేమానురాగాలు చూపించాలా. సేవకుల దగ్గర మరి మిక్కిలి భయముగా, మరి మిక్కిలి విధేయత, మరి మిక్కిలి గౌరవంగా మనం ప్రవర్తించాలి. సరేనా? కాబట్టి మన జీవితంలో ఈ గురుగులు అనేటివి ఏమైనా ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఈరోజే తీసివేసుకోవాలి. లేకపోతే ఏం చేస్తాడంట దేవుడు, ఎదగనివరా అని చెప్పేసి, ఎందుకు ప్రభు ఎదగనిచ్చేదంటే లాస్ట్లో వీటిని కోయడంట. ఏం చేస్తాడంట? కాల్చేస్తాడంట. ఏం చేస్తాడంట? కాల్చి బూడి చేస్తాడంట. ఒకవేళ కోసినామనుకో, కోస్తే ఇంకో దగ్గర ఒకవేళ పడితే మళ్ళీ నాటితే పచ్చగా ఎదగచ్చు. అదే బూడి చేస్తే మన జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఎక్కడైనా గురుగులు అనేటివి ఉన్నాయనుకో, వాటిని కానీ మనం తొలగించుకోలేదనుకో, దేవుడు ఏం చేయడు, ఎదగని అని చెప్తాడు. ఒకరోజు మనమే బూడిదైపోతాం. అక్కడ అదే చెప్తున్నాడు యజమానుడు. ఏమంటే నువ్వు అప్పుడే పెరికేద్దురా, నువ్వు వెళ్ళి పీకద్దు. ఆ మంచి మొక్క ఒకవేళ నువ్వు వెళ్ళి పీకితే ఆ మంచిది కూడా వెళ్ళిపోతుందేమో. ఎదగనిచ్చిన తర్వాత నేను లాస్ట్లో చెప్తా, అప్పుడు కాల్చి బూడి చేసేద్దు అని యజమానుడు చెప్తున్నాడు. సో
మన జీవితం కానీ, మన కుటుంబ జీవితం కానీ, మన పిల్లల జీవితం కానీ, మన చర్చ్ కానీ, మన సంఘం కానీ, మరి ఏదైనా కానీ కాల్చి బూడిద అవ్వకూడదు అనుకుంటే అలాంటి గురుగులు మన దగ్గర ఉండకూడదు. అలాంటి గురుగులు గల వ్యక్తులతో మనం సహవాసం చేయకూడదు. అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, పెద్దోళ్ళైనా సరే, పిల్లోళ్ళైనా సరే, స్కూల్కి కాలేజీకి వెళ్ళేళ్ళైనా సరే, ఇండ్ల దగ్గర ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. సో ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, గురుగులు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ జీవితంలో గురుగులు ఉంటే, ప్రభా ఈరోజే నాలో ఉన్న ఈ కలుపు మొక్కను, నాలో ఉన్న ఈ గడ్డిని, నాలో ఉన్న గురుగును ఈరోజే తీసివేసుకుంటానయ్యా. నా దగ్గర ఉన్న నా చుట్టుపక్కల ఉన్న ఈ గురుగుల్ని, ఈ కలుపు మొక్కను, ఈ గడ్డిని ఈరోజునే పీకి పారేసుకుంటున్నాయ్యా. ఒకవేళ పీకి పారేసుకోకపోతే నేను కాలి బూడిదైపోతా కాబట్టి ఈరోజే తొలగించుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా అందరితో మీరు మాట్లాడే మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఒక మంచి పొలంలోనైనా ఒక కలుపు మొక్క, ఒక గురుగు, ఒక గడ్డినైనా అది పడితే ఆ పొలానికి ఎంత నష్టమో, ఆ కలుపు మొక్కల వల్ల, ఆ గురుగుల వల్ల, ఆ గడ్డి వల్ల ఆ పొలానికి రావాల్సిన ఆ దిగుబడి కానీ, ఆ ప్రతిఫలం కానీ, ఆశీర్వాదం కానీ ఎంతగా నష్టపోతుందో, ఎంతగా దాని బలం పోతుందో, ఎంతగా ఆ పంటే నాశనం అయిపోతుందో, అలాగేనైనా మా జీవితాల్లో గురుగులు ఉంటేనైనా, మా జీవితంలో మీకు ఇష్టం లేని కార్యములు, మా జీవితంలో మమ్మల్ని చెడు చేసే వాటిని ప్రభావ మా జీవితంలో మేము కలిగి ఉంటే, మా జీవితాలు కూడా నైనా అలాగే ఆశీర్వాదాన్ని, ప్రతిఫలాన్ని కోల్పోయేగా, నష్టపోయే జీవితాలుగా ఉంటాయని, బలాన్ని కోల్పోయే జీవితాలుగా ఉంటాయని, జీవితాలే నాశనం అయిపోయే జీవితాలుగా ఉంటాయని ప్రభా నేర్పించిన విధానం బట్టి మీరు స్తోత్రం. ఒకవేళ ప్రభా అన్ని విషయాలు మేము బాగున్నాము, కానీ ఏదైనా ఒక్క ప్రభా ఈ లోక కార్యం ప్రభావ మా జీవితంలో ఒక గురుగులాగా, ఒక కలుపు మొక్కలాగా మాకు ఉందేమో ప్రభా, అలాంటి ఉంటేనైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభా వాటిని మేము తొలగించుకుంటూ సహాయం చేయాలి ప్రభా. అలాగే మా కుటుంబంలోనైనా ఎవరైనా గురుగులాగా ఉన్నారేమో తండ్రి, వాళ్ళని హెచ్చరించి గద్దించినైనా సరిచేయటం మీరు కృప చూపించని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే మా పిల్లల్లో ఎవరైనా గురుగుల్లాగా ఉన్నారేమో తండ్రి, వారిని కూడా మేము సరిదిద్దడానికి ప్రభా ఎల్లవెల్లా మా కంటితోనైనా వారిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయినా మీరు సహాయం దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే నన్ను మా ఫ్రెండ్స్ లో, స్నేహితులు ఎవరైనా గురుగుల్లాగా ఉన్నారేమో తండ్రి, వారిని హెచ్చరించుకున్నైనా వారి ఎదురు నుంచి మీరు దూరంగా ఉండటం మీరు సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మా ఊర్లలో ప్రభా, మా వీధుల్లో ఎవరైనా గురుగులాగా ఉన్నారేమో తండ్రి, వారితో మేము సహవాసంలో ఉండకుండానైనా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మేము పనిచేసే చోట్లలో ఎవరైనా గురుగులాగా ఉన్నారేమో తండ్రి, వారి నుంచి మేము జాగ్రత్తగా ఉండడం మాకు సహాయం దయచేయండి ప్రభా. అలాగే మా సంఘంలోనైనా ఎవరైనా గురుగులాంటి ప్రవర్తన ఉందేమోనైనా వారిని మేము సరిదిద్దుటైనా వారి నుంచి దూరంగా ఉండటం మీరు కృప చూపించమని పెడుతున్నాను తండ్రి. ఒకవేళనైనా మాలో ఉన్న గురువులు మేము సరిచేసుకుంటూ తీసివేసుకోకపోతేనైనా మా జీవితం ఎంత భయంకరంగా మారిపోతుందో. ఇదిగోనైనా తండ్రి మీరు సంసోను జీవితం నుంచి ఇస్కరియోతు యూదా జీవితం గురించి మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే తండ్రి మా కుటుంబంలో ప్రభా గురువులు ఉంటే అది కుటుంబాన్ని ఎంతగా నాశనం చేస్తుందో లోతు జీవితం నుంచి మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే మా పిల్లలు ఎవరైనా గురువుల్లాగా ఉంటే ఆ కుటుంబం, ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందోనైనా ఇదిగోనైనా తండ్రి తప్పిపోయిన చిన్న కుమారుడి జీవితం నుంచి దీనా జీవితం గురించి మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే తండ్రి ఇదిగోనైనా మా ఊర్లలోనైనా ఎవరైనా గురుగుల్లాగా ఉంటే వారి వల్ల ఆ ఊరు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుందో ఇదిగోనైనా పరిచయులు, సద్దుకాయల జీవితాల నుంచి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగేనైనా మా ఫ్రెండ్స్లు ఎవరైనా గురుగుల్లాగా ఉంటే వారి జీవితాలు ఎలాగా భయంకరంగా మార్చబడతాయో అమ్నోను జీవితం గురించి ఆయన రెహబాబు జీవితం గురించి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగేనైనా తండ్రి ఇదిగో ప్రభా మా సంఘంలోనైనా ఎవరైనా గురుగుల్లాగా ఉంటే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుందో మోషే గారి దగ్గర ఉన్న ఆ కోరహు గారి జీవితం నుంచి నైనా
అలాగే ఏలి కుమారుల జీవితం నుంచి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఇలాంటి గురువులు తండ్రి మా జీవితంలో లేకుండా మేము ఆ గురువుల్లాగా ఉండకుండా ఆయన ఎల్లప్పుడూ మంచి మొక్కల వల్లే ఉండేటట్లు, మంచి విత్తనం వల్లే ఉండేటప్పుడు ఆయన మీరు సహాయం దయచేయమని పెడుతున్నాడు. అవును తండ్రి, ఆ గురువులనైనా ఆ తలంపులు ఆలోచనలు దుష్టుడే ఆ సాతాను పెట్టాడు కాబట్టి ఆయన ఆ సాతాను యొక్క క్రియలను లయం చేసుకున్నట్టు రూపు చూపించడం బ్రతులాడుకుంటూ సాతాను చేతుల్లో మేము పడిపోకుండా, సాతాను హస్తంలో మేము పడిపోకుండా మిమ్మల్ని మేము ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, సంఘ సహవాసం ద్వారా కాచుకున్నట్టు రూపు చూపించడానికి ప్రయత్నాడుకోవచ్చు. ఇదిగోనైనా మా జీవితంలోకి వచ్చే ఇలాంటి గురువుల నుంచి ప్రభావ మేము దూరం ముందు రూపు చూపించడానికి ప్రయత్నాడుకోవచ్చు. తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రేమతో. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగము నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు నా పొలంలో గురువులు లేకుండా నేను చూసుకుంటానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేని నడిపించి దీవించి బలపరిస్తే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్ను బ్రతికించెను.